ఆకాశం ఉందనుకోండి, మీరు ముక్క చెయ్యలేరు. ఆకాశం ముక్కవడం ఉండదు. ఆకాశం ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఆకాశం అంటే శూన్యము కాదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. శూన్యము అంటే ఏమీ లేదు అని. అది ఉన్నది ఆకాశము. ఉన్నదన్నప్పుడు లేకపోవడం ఏమిటి? అంతటా ఉన్నది, అందులోకి అన్నీ ఉన్నాయి. అన్నీ అందులో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ దేవాలయం యొక్క గోడలు పెద్ద ఉత్సవం చేద్దామండి, అందుకని చెప్పి ఆ స్థలం ఈ స్థలం అన్నీ వాడేసుకుందాం అని గోడలన్నీ తీసేసాం అనుకోండి, అప్పుడు ఈ గుడి ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. గోడలు మళ్ళీ కట్టేశామనుకోండి, మఠాకాశం. ఇప్పుడు ఈ గోడల మధ్యలో గుడి ఉంది, కానీ ఆకాశం ముక్కలైపోలేదు, ఆకాశంలోకి గోడలు వచ్చాయి. అందుకే ఘటాకాశం, కుండ ఆకాశంలో ఉంది, మఠాకాశం గది ఆకాశంలో ఉంది. అలాగే ఒక దేవాలయం ఆకాశంలో ఉంది, ఆకాశం ఇందులోకి రాలేదు, ఆకాశంలోకి అన్నీ వచ్చాయి.